2023-24లో ఆయన దిగిపోయే నాటికి 2.6% రెవెన్యూ డిఫిసిట్ ఉంది. అంటే ఆ రోజు 60,000 కోట్ల రూపాయల రెవెన్యూ డిఫిసిట్. అంటే మనకు వచ్చే ఆదాయానికి మనం పెట్టే ఖర్చుకు 60,000 కోట్ల డిఫరెన్స్ ఉందండి. అదే ఈ సంవత్సరం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టామో అది 22,000 కోట్లు తెచ్చాం. అంటే 30 అదే పోయిన సంవత్సరం చూసుకుంటే 33,000 కోట్లు తెచ్చాం. ఆ డిఫరెన్స్ ని అంటే ఎవరు బాగా పరిపాలన చేస్తారు. రెండోసారి ఫిజికల్ డెఫిసిట్ కూడా ఈ రోజు మనము మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనము చాలా వైబుల్ పర్సంటేజ్ కి జిఎస్డిపిలో వైబుల్ పర్సంటేజ్ కి ఫిజికల్ డెఫిసిట్ తీసుకొచ్చాం. సో ఇది నెక్స్ట్ ఇయర్ ఇంకా తగ్గుతుంది సార్. మనము ఏదైతే వీళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి అనవసరమైన ఖర్చులు పెట్టారో ఆ ఖర్చులను ఆపాం కాబట్టి, అనవసరమైన ఎక్స్పెన్సెస్ ఆపాం కాబట్టి ఈ రోజు రెవెన్యూ డెఫిసిట్ తగ్గింది. వైజాగ్ లో మీరు భూదోపిడీ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. మీరు అంటున్నారు కదా ఇల్లీగల్ లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇంకా ఏమన్నారు సార్? వైజాగ్ లో భూదోపిడీ దీనికి నిదర్శనం కాకుండా ఇది చెప్పిందని చెప్తున్నారు ఆయన. సార్ అదొకటి సరే. అంత ముందు దోపిడీ లేడు చూడండి. అవేంటి? ఇసుక, లిక్కర్, ఇంకా మైనింగ్ సార్. ఇవి ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి సార్? ఒక్క నిమిషం సార్ దీని మీద మాట్లాడతా. ఇల్లీగల్ కుంభకోణం లిక్కర్ లో జరిగిందని, 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని, దాంట్లో 40,000 కోట్లు మిథునుడు దొబ్బేశాడని, ఇంకొక 40,000 కోట్లు వైఎస్ భారతిరెడ్డి కొట్టేశారని, ఆ డబ్బుకు కాపలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఆయన కొడుకును, ఇంకా ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని వీళ్ళందరినీ పెట్టారనేది ఈ రోజు బయట అందరూ మాట్లాడుతున్నారు. కృష్ణమోహన్ రెడ్డికి, ధనంజయ రెడ్డికి 10,000 కోట్ల డబ్బు చేరిందని మాట్లాడుతున్నారు. కాదు సార్, ఇంతమంది 10,000 కోట్లు సంపాదించాడు. దాంతోనే హాస్పిటల్ కట్టాడు హైదరాబాద్ లో, ఏరేటి హాస్పిటల్ కట్టాడు. అట్లాగే శేఖర్ రెడ్డి గారు ఆరోపణలు చేయడం వేరు. నిన్ననే ఈడీ 441 కోట్ల రూపాయలకు వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసింది. అవును సార్, మీ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉంటే, ప్రభుత్వం మీది నిజంగా ఎవిడెన్స్ ఉంటే ఆరోపణలు బురద చల్లటం కాకుండా మీరు చర్యలు తీసుకోవచ్చు కదా. నిజంగా 4,000 కోట్లకు సార్ ఇప్పటి వరకు సిట్టు దర్యాప్తులో 4,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని బయటకు వచ్చింది. వాస్తవ గణాంకాలతో వాళ్ళు సిట్టు చార్జ్ షీట్ దాఖలు చేశారు కోర్టులో. నిన్ననే 441 కోట్ల రూపాయలకి వాళ్ళు ఈడీ అటాచ్ చేసింది ఆస్తుల్ని. మొత్తం 1,000 కోట్ల వరకు ఏదైతే వాళ్ళు ఈ రోజు గుర్తించారో ఆస్తులు, ఏది దీని ద్వారా ఈ ఇల్లీగల్ లిక్కర్ స్కామ్ లో వీళ్ళు సంపాదించిన ఆస్తులు 1,000 కోట్ల వరకు ఇప్పటి వరకు ఈడీ గుర్తించింది. దాంట్లో 441 కోట్లు అటాచ్ చేసింది. ఇంతకన్నా ఇంకా ఏమి వాస్తవాలు కావాలి సార్ వీళ్ళు కుంభకోణం చేసిందనేది? అదొకటి. తర్వాత ఇసుక కుంభకోణము, శేఖర్ రెడ్డి పేరుతో మీరు తమిళనాడు చెందిన శేఖర్ రెడ్డి పేరుతో మీరు టెండర్ వేసి, శేఖర్ రెడ్డి మీరు కాదు కదా, శేఖర్ రెడ్డి అంటే మీరు కాదు కదా, తెలంగాణ సార్, తమిళనాడు శేఖర్ రెడ్డి. ఓకే రైట్. తమిళనాడులో శేఖర్ రెడ్డి వాడు సార్. ఆయన చేసే పని ఇసుక దందా. ఆయన పేరు మీద టెండర్ వేసుకొని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పూర్తిగా రాష్ట్రం అంతా తన అనుయాయులకు, తన సామంతరాజులకు పంచి మొత్తం 50,000 కోట్లు దోచేశారు సార్. అంటే సార్ వీళ్ళు చేసే కుంభకోణాలకు మనం బయట తీయాలంటే మీరు జనాలందరికీ చెప్పారు శేఖర్ రెడ్డి గారు. కాదు సార్, 5 వచ్చారు సార్, ఆయన వాళ్ళు 5 వచ్చారు, వచ్చారు అని జనాలకి చెప్పారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మీరు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? ఎవరినన్నా ఈ దోషులని ప్రజల ముందు నిలబెట్టగలిగారా? ఏం జరుగుతుంది ఇప్పుడు? ప్రూవ్ చేసే కదా. మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, ధనంజయ రెడ్డి జైలుకి వెళ్ళాడు, వాసుదేవరెడ్డి సార్ ఎవరైతే వీళ్ళు ఐఆర్టీఎస్ అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బయట తెచ్చారో స్టేట్ కి, అతను జైలుకి వెళ్ళాడు ఈ మధ్య కాలంలో. ఇంకా త్వరలో జగన్మోహన్ జైలుకి వెళ్తాడు. ఇది ఖచ్చితం, మీరు రాసి పెట్టుకోండి సార్. ఆ డబ్బు జగన్మోహన్కి చేరాయి, జగన్మోహన్ భార్యకి చేరింది, వారు జైలుకి వెళ్ళడం ఖాయం. ఇప్పుడు భారతి గారిని కూడా మీరు జైలుకి పంపిస్తారు అయితే? సార్ దొరికితే ఎవరైనా పోతారు సార్ జైలుకి, ఆడలేదు మగాలేదు. ఖచ్చితమైన ఆధారాలు వాళ్ళు చెప్పండి. డబ్బులు ఎవరు చేరాయనేది దొరికితే ఎవరైనా చేరుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసి సార్ ఈ కుంభకోణాలు వాళ్ళు చేసి మా మీద రుద్దడమేంది? సరే ఈ రోజు
సార్ చెప్పండి. ఆ రోజు ఓటీఎస్ అని ఏదైతే ఉందో ఆటోమేటెడ్ సిస్టమ్ ఆర్డర్స్ ఫర్ సప్లై దాన్ని పక్కన పెట్టి మాన్యువల్ గా వీళ్ళు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి దాని ద్వారా వీళ్ళకి నచ్చిన వ్యక్తుల నుంచి వీళ్ళు ఆర్డర్స్ తీసుకొని ఆ రోజు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి సరఫరా తీసుకొని రకరకాల నాసిరకం బ్రాండ్లను ప్రజలు విరుద్ధులు వాస్తవం కదా. KPMG సమస్యను అడ్డు పెట్టుకొని రకరకాల ఆ జే బ్రాండ్ అనే బ్రాండ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు. జే బ్రాండ్ అనేది గతంలో ఉన్న చంద్రబాబు గారి హయాంలో వచ్చిందని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, వాస్తవం లేదంటారా? సార్ మీరు 2019 ఉన్న బ్రాండ్ చూడండి, 2019 తర్వాత వచ్చే బ్రాండ్ చూడండి, అంత ఈ రోజు ఉన్న బ్రాండ్ చూడండి మళ్ళీ. సరే ఒక్కటైతే వాస్తవం సార్, ఒక్కటైతే వాస్తవం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక ఆ హామీని ఆయన నెరవేర్చలేదు. ఉన్న కొన్ని నెరవేర్చినట్లో లిక్కరు అనేదాన్ని మేము రూపుమాపుతాం అన్నారు, దాన్ని నెరవేర్చలేదు. అయితే ఒక్క మాట మాట్లాడివ్వండి దయచేసి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు పెరిగిన మాట వాస్తవమా కాదా? దీన్ని ఏమాత్రం కంట్రోల్ చేయగలిగారా లేదా మీరు? సార్ నేను చెప్తా సార్, ఆయన ఏం చెప్పాడు, మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? వాస్తవం. చెప్పిన వ్యక్తి ఎందుకు మాట తప్పాడు? ఎందుకు 200% రేట్లు పెంచాడు? ఎందుకు జే బ్రాండ్స్ తెచ్చి వేరే రాష్ట్రాల నుంచి నాసిరకం మద్యం తెచ్చి లేని డిస్టిలరీస్ అన్ని పుట్టించి వాటి ద్వారా నకిలీ హాలోగ్రామ్స్ దాని మీద బాటల మీద వేసి మీ అధినేత మీ మిత్రుడు జనసేన అధినేత మీ మిత్రుడు జనసేన అధినేత శేఖర్ రెడ్డి గారు, మీరు మీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు ప్రజలకి, బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం, నియంత్రణ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మద్యం దొరుకుతున్న మాట వాస్తవం కాదంటారా? మీ గుండెల మీద చూపించండి సార్, వైసీపీ నాయకులు చూపించమనండి బెల్ట్ షాప్ ఎప్పుడున్నాయో పట్టించమనండి గవర్నమెంట్ కి, మేము ఖచ్చితంగా దాన్ని రూపాపుతాం. సార్ మాకు తెలిసి బెల్ట్ షాపులు జరగట్లే, గవర్నమెంట్ కి తెలిసి బెల్ట్ షాపులు లేవు. ఒకవేళ ఎవరైనా పట్టిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. సరే, షాపులు నడపమని గవర్నమెంట్ ఎవరికి చెప్పదు. ఓకే, ఎవరైనా డబ్బులు కాసిపడి ఎవరైనా నడుపుతూ ఉంటే ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయి. గవర్నమెంట్ ఆ విషయంలో ఎనికిపోయే ప్రసక్తే లేదు. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగాలి, తర్వాత మనం మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఒకటి ఏంటి, వైసీపీ నాయకత్వంలో కొంతమంది ఒక మాట మాట్లాడుతున్నారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలని కొంతమంది నేతలు వ్యూహంగా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకోవడంలో ఆంతర్యం ఏంటంటే మీరేం భావిస్తారు? నిజంగానే వైసీపీ నేతలు ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి అడుగుతా సార్, సీఎం ఎవరు కావాలనేది కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఆ 3 పార్టీలు అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్తారు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. ఆయన తర్వాత ఎవరు అవ్వాలా? ఆయన ఎవరికైనా చెప్పాడా సార్ నేను సీఎం గా దిగిపోతా ఇంకొక లెక్కిస్తాను ఏమైనా చెప్పారా? సరే, ఒకవేళ ఎవరినైనా ఎక్కిస్తే దానికి ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి, 3 పార్టీలు కలిసి కూర్చోవాలి, ఆ రకంగా ముందుకు పోవాలి. వీళ్ళు ఏంటంటే సార్, ఒకవేళ నారా లోకేష్ గారు ఏమైనా ముఖ్యమంత్రి అవుతారేమో, ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఏదైనా సపోర్ట్ చేసి ఈయన అయితే ఈయన పరిపాలన కావచ్చు, లేదంటే ఈయన చేసే గొప్ప పనులు కావచ్చు, దాని వల్ల మా పార్టీ ఎక్కడ నాశనం అవుతుందో అంటే ఆధ్వర్యంలో రేపు ఎలక్షన్ పోతే 2029లో మేము ఎక్కడ మట్టి కుట్టుకుపోతామో కాదు సార్. నారా లోకేష్ గారు మన యువకులలో చూశారు. కాదు సార్, నారా లోకేష్ గారు కాదు సార్, నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారు మాట్లాడుకుంటే సరిపోద్దా? ఇంకెవరితో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? నేను అంటున్నా, వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీరు ఏదో ఒకటి బయటికి తెచ్చారు, చంద్రబాబు గారు ఉప ప్రధాని, నారా లోకేష్ గారు